హాయ్ అండి. ఈరోజు ఆల్ఫ్రెడ్ లా టెన్నిసన్ పోయెమ్ 'యులిసిస్' గురించి చెప్పుకుందాం. ఇట్ లిటిల్ ప్రాఫిట్స్ దట్ అన్ ఐడల్ కింగ్ బై ది స్టిల్ హార్త్ అమాంగ్ దిస్ barren crags, matched with an aged wife, I mate and dole unequal laws unto a savage race that hoard and sleep and feed and know not me. సో, ఈ 5 లైన్స్‌లో యులిసిస్ ఏం చెప్తున్నాడంటే లేజీగా ఉండటం వల్ల ప్రాఫిట్ అనేది ఏమీ ఉండదని చెప్పి చెప్తున్నాడు. పాస్ట్ లైఫ్‌లో మనం చూసుకున్నట్లయితే యులిసిస్ అనే అతను ఇథాకా అనే ఒక కింగ్డమ్‌కి అతను కింగ్. అతను వార్స్‌లో పార్టిసిపేట్ చేశాడు. అడ్వెంచరస్ లైఫ్‌ని లీడ్ చేశాడు. బట్ ప్రెజెంట్ లైఫ్ అనేది దానికి ఆపోజిట్‌గా ఉంది. సో, అందుకనే యులిసిస్ కూడా చాలా సాడ్‌గా ఈ మాట చెప్తున్నాడు. అంటే ఖాళీగా కూర్చోవటం వల్ల అతనికి ఏ లాభం లేదు. ఎందుకంటే ప్రెజెంట్ అతనికి ఓల్డ్ ఏజ్‌లో ఉన్నాడు కాబట్టి తన పాస్ట్‌లో తను చేసిన అడ్వెంచరస్ లైఫ్‌ని అటన్నిటిని గుర్తు చేసుకుంటూ ప్రెజెంట్ అతను ఒక లేజీ పర్సన్ లాగా ఉన్నాడు. అలాగే ఒక చిన్న మంట దగ్గర కూర్చొని ఉన్నాడు. అలాగే వాళ్ళ ఏజ్డ్ వైఫ్ అంటే పెనలోప్ వాళ్ళ వైఫ్ పేరు పెనలోప్. అయితే ఆమెతో ఉన్నాడు. అయితే అక్కడ ఉంటున్న పీపుల్ కూడా సావేజ్ పీపుల్ అనమాట. అంటే వాళ్ళు సివిలైజేషన్ అవ్వని వాళ్ళు. వాళ్ళకేం తెలుసంటే తినటం మరియు పనుకోవటం మాత్రం తెలుసు అని చెప్పి యులిసిస్ చెప్తున్నాడు. అండ్ నో నాట్ మీ అని చెప్పి చెప్తున్నాడు. అంటే అతనికి వాళ్ళెవ్వరు కూడా యులిసిస్‌ని ఒక రాజుగా రికగ్నైజ్ అనేది చేయలేదని చెప్పి అతను చెప్తున్నాడు. బట్ యులిసిస్ మాత్రం తన పాస్ట్ లైఫ్‌లో అంటే వెన్ హీ వాస్ యంగ్‌గా ఉన్నప్పుడు ఒక అడ్వెంచరస్ లైఫ్ అనేది లీడ్ చేశాడు. బట్ ప్రెజెంట్ మాత్రం అతను ఒక ఓల్డ్ ఏజ్‌లో ఉన్నాడు. వాళ్ళ వైఫ్ కూడా ఓల్డ్ ఏజ్‌లో ఉంది. సో, అతనికేంటంటే ఖాళీగా కూర్చున్నానని చెప్పి బాధపడుతూ ఇటు రాస్తున్నాడు. అలాగే అతన్ని ఇథాకా ప్రజలు కూడా అతన్ని ఒక కింగ్ లాగా రికగ్నైజ్ చేయట్లేదని చెప్పి బాధపడుతున్నాడు. ఐ కెనాట్ రెస్ట్ ఫ్రమ్ ట్రావెల్. ఐ విల్ డ్రింక్ లైఫ్ టు ద లీస్. ఆల్ టైమ్స్ ఐ హావ్ ఎంజాయ్డ్ గ్రేట్లీ, హ్యావ్ సఫర్డ్ గ్రేట్లీ, బోత్ విత్ దోస్ దట్ లవ్డ్ మీ అండ్ అలోన్ ఆన్ షోర్ అండ్ వెన్ త్రూ స్కడ్డింగ్ డ్రిఫ్ట్ ద రైనీ హైడీస్. అయితే ఏం చెప్తున్నాడంటే ఒకవేళ నేను ఏజ్‌లో ఓల్డ్ అయినప్పటికి కూడా నేను ఐ విల్ డ్రింక్ ద లైఫ్ టు ద లీస్